వాళ్ళేంటి నిన్ను చూసి పారిపోతున్నారు? స్వామిలో నువ్వెందుకు చంపావు? నువ్వైతే పెద్ద మాయగాడిలో ఉన్నావే. అసలు స్వామిలో చంపడం ఏంటి? పుట్టుకోవద్దు. ఓ ఇప్పుడు అర్థమవుతుంది. స్వామిలో చంపడం కోసమే ఈరొచ్చుంటావు. రాంభక్తుడు అని చెప్పి మా గుళ్ళో చేరి నాతో తిరుగుతూ పెద్ద అడిగే మాడావే. అమ్మో గురుజీకి తెలిస్తే చాలా బాధపడతారు. వద్దు, నువ్వు మా గుళ్ళో ఉండొద్దు, అలా తిరగద్దు. వెళ్ళిపో వెళ్ళిపో. అంజీ నీకేమవదు. అసలు ఇప్పుడే నీకు నా అవసరం ఉంది. జరగబోయేదేమిటో నీకు తెలీదు. నువ్వు తట్టుకోలేవు. నేను నీతో ఉంటానంజీ. ఏంటి జరగబోయేది? పెద్ద బ్రహ్మలాగా మాడుతున్నావే. చేసింది చాలు అని బయలుదేరు. అంజీ నేను వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. నువ్వు ఒక్కసారి వచ్చినందుకే ఇన్ని గొడవలు మళ్ళీనా? నేను ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను. అందవా నేను పిలవను. పిలిచినా సరే నువ్వు రావద్దు. వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళనంటే ఏం చేస్తావు? ఏంటి ఒకరిగా మాట్లాడుతున్నావు? ఒక్కడిచ్చా అంటే నన్ను కొడతావా? నువ్వు వెళ్ళకపోతే నువ్వు రామ్ భక్తు అంటావు కదా. మీ రాముడి మీద ఒట్టు. వెళ్ళే ముందు ఒక్క మాట. జై శ్రీరామ్. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవరు దూరమైనా, ఏది పోయినా, ఆఖరి వరకు ధర్మం కోసం నిలబడిన శ్రీరామచంద్ర స్వామిని ఆదర్శంగా తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. అదే నీకు దైవం. సీతమ్మ తల్లి డ్యామ్ నీ బాధ్యత, నీ జన్మకర్థం. మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.